సినిమా. నా పేరు రవి, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. ఓకే, చెప్తున్నా కదా 6 కోట్లలో ఎంత మంచి సినిమా అంటే చాలా బాగుంది. చెప్తున్నాను కదా, వైన్స్కి వెళ్ళి 90 కొట్టు, ఇప్పుడే చూశాను ఇడ్లీ కొట్టు. బెస్ట్ మూవీ అంటే సెంటిమెంట్, అంటే విలేజ్లో ఎలా ఉండి విలేజ్లో ఎంతమంది హెల్ప్ చేస్తారు అంటే చాలా మంది ఏంటంటే ఊర్లలో ఫ్యామిలీస్ని అందరూ వదిలిపెట్టి అండ్ పట్టణం వెళ్ళి అండ్ వేరే కంట్రీస్కి వెళ్ళి బతుకుంటారు కదా. కానీ ఇడ్లీ కొట్టు అంటే చాలా సెంటిమెంట్, కళ్ళకి నీళ్ళు తెప్పించే ధనుష్ గారు. అసలు కళ్ళకి నీళ్ళు వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది. అసలు చాలా బాగుంది సెంటిమెంట్. నిత్యామేనన్ గారు చాలా యాక్టింగ్, అందరు చాలా యాక్టింగ్ చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది కానీ బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ధనుష్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. తక్కువ బడ్జెట్ లో జస్ట్ ఓన్లీ 6 కోట్లలో ఎంత మంచి సినిమా తీశారో, కానీ బెస్ట్ మూవీ. కానీ ఒకప్పుడు కుబేరా మూవీలో ఎంత యాక్టింగ్ చేశారో ఇక్కడ కూడా అంత యాక్టింగ్ అనిపించింది. సెంటిమెంట్ ఏదన్నా ఒక అహింసావాది అనేది ఎవరైనా ఎంత పగలు పెంచుకోవడం అని ఉంటుంది కదా, వాళ్ళు ఎంత కోప్పడ్డా ఎంత కొట్టినా నరికినా కూడా మళ్ళీ ఎదురు తిరిగి పగలు పెంచుకోకుండా అహింసావాది అని సైలెంట్ గా ఉంటే ఎవరైనా తగ్గి వస్తారని చెప్పేసి సెంటిమెంట్ తీశారు. చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. కానీ ఇంత తక్కువ బడ్జెట్ లో ఒక విలేజ్ లో ఒక ఇడ్లీ కొట్టు అనేది ఒక కొట్టులో ఒక సినిమా తీశారు. ఒక చాలా బాగుంది. అందరూ కమర్షియల్ గా హిట్ అంటే ఫ్యామిలీస్ పరంగా అందరి పరంగా వచ్చి చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సిటీలో బతికే వాళ్ళు, వేరే కంట్రీస్ లో బతికే వాళ్ళు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. నేను చెప్తున్నా కదా, బెస్ట్ మూవీ 100% చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడండి, మంచిగా మీ పిల్లలకు కూడా ఈ మూవీ చూపించండి.